ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 27వ భాగం గురించి వివరించబడును. 1 నుంచి 16 భాగాలు అర్జున విషాద యోగం గురించి వివరించడం జరిగింది. అర్జునుడు ఏడ్చిన కూడా ఎందుకు యోగం అని చెప్పి అది అన్నారు. మానవులు అశాశ్వతమైనటువంటి వస్తువుల కోసం ఏడ్చడం వలన వారికి రోగం అని చెప్పేసి అర్జున విషాద యోగంలో చెప్పడం జరిగింది. 1 నుంచి 16వ భాగం వరకు అర్జున విషాద యోగము పూర్తి అవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఇంకా బాగా దాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి జయారెడ్డి సిరిగిరెడ్డి సైకాలజిస్ట్ అని కొడితే మీకు యూట్యూబ్లో మళ్ళీ అన్నీ వస్తాయి. మరొకసారి మీరు వినవచ్చును. ఈరోజు 17వ భాగం నుంచి మనకు సాంఖ్యయోగము 2వ అధ్యాయం గురించి వివరించడం జరుగుతుంది. ఈరోజు 27వ భాగము చెప్పడం జరుగుతుంది. సాంఖ్యయోగము 2వ అధ్యాయం గురించి వివరించబడును. మనము ఈ భాగాలన్నీ చెప్పేటువంటి ఈ భాగాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మరియు శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి అంకితం చేస్తూ వివరించడం జరుగుతుంది. 26వ భాగంలో చెప్పినట్లు మీది మీరు తినండి, నాది కూడా మీరే తినండి అనేటువంటి, అంటే నా వస్తువును మీరే తీసుకోండి, మీ వస్తువును మీరే తీసుకోండి, నా వస్తువు కూడా మీరే తీసుకోండి అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వారిని సర్వోత్తములుగా మనము వివరించడం అనేటువంటిది జరిగింది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి వారికి ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి వస్తువులైనటువంటి డబ్బు కానీ, బంగారు కానివ్వండి, భవనాలు కానివ్వండి, వెండి కానివ్వండి, ప్రపంచంలో దొరికేటువంటి ఏ వస్తువులపైన వీరికి వ్యామోహం అనేటువంటిది ఉండదు. వీరు శాశ్వతమైనటువంటి పరమాత్మను గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా అందరూ సమానమే అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి ఇలాంటి వారు తప్పులు కానీ, దోషాలు కానీ, పాపాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి మరి పుణ్యం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. పుణ్యం వలన మోక్షం పొందడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, కానీ చావును రాకుండా చేసేటువంటి విద్యలు ఏవీ లేవని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటి కంటే కూడా ఉత్తమమైనటువంటి విద్యలు బ్రహ్మ విద్య, ఆత్మ విద్య చాలా గొప్పవి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. బ్రహ్మ విద్య, ఆత్మ విద్య ఎందుకు గొప్పవి అంటే మరి వీటి వలన పుణ్యం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. పుణ్యం వలన మోక్షం పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఆత్మలో ఎన్నో రూపాలు ఏర్పడుతూ ఉంటాయి. మానవ రూపమే కాకుండా పశుపక్షాదులు, మిగతా ప్రాణుల యొక్క అవతారాలు కూడా ఎత్తుతూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటివి అంటే కొన్ని రూపాల వలన చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళను మనం గమనిస్తున్నాము. ఎన్నో మరి ఒక చీమను మన కాళ్ళ కింద పడి అకస్మాత్తుగా చీమ అనేటువంటిది చనిపోతూ ఉంటుంది. అదే మానవుడు చనిపోతే చాలా వాటికి పోలీసు వారు కేసులు, కోర్టులు ఇలాంటివన్నీ మరి ఇన్సూరెన్సులు ఇవన్నీ అనేటువంటివి ఉంటాయి. అదే ఒక చీమ చనిపోతే దానికి ఏమనేటువంటిది ఉండదు. దానికి అలాంటి అవకాశం లేదు. కాబట్టి ఇలా మోక్షం పొందాలి అని ఎందుకు అనుకుంటారంటే, బ్రహ్మ విద్య వలన మోక్షం పొందాలని చెప్పి ఎందుకు అనుకుంటారంటే, వచ్చే జన్మలో మరి ఇలాంటి కొన్ని జన్మలు ఎత్తి బాధలు కష్టాలు పడే బదులు మోక్షం పొందితే అది
చాలా గొప్పదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మరి నారద మహర్షి వారికి 64 విద్యలు ఆయన నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ ఆయన ఒకరోజు ఇన్ని విద్యలు నేర్చుకున్నా నాకు శాంతి లేదు అని చెప్పేసి అనుకొని ఒక బ్రహ్మ విద్య గురించి సాధన చేస్తున్నటువంటి సనత్ కుమారుడు అనేటువంటి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఆ మహానుభావుని దగ్గరికి వెళ్ళి, మహానుభావ మహర్షి, నేను 64 విద్యలు నేను నేర్చుకున్నాను, అయినా సరే నాకు శాంతి అనేటువంటిది లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ సనత్ కుమార్ మహర్షి వారు, నాయన, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా శాంతి అనేటువంటిది ఉండదు. ఒక్క బ్రహ్మ విద్య, ఆత్మ విద్య వల్లనే శాంతి కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కావున నారద మహర్షుల వారు 64 విద్యలు నేర్చుకున్నా కూడా శాంతి లేదని చెప్పి అనుకున్నప్పుడు మామూలు మానవుని పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి శాంతి కలగాలంటే బ్రహ్మ విద్యను సాధన చేయడం, ఆత్మ విద్యను సాధన చేయడం వల్లనే మానవునికి శాంతి అనేటువంటిది లభిస్తుందని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఈరోజు 27వ భాగం గురించి మీకు వివరించడం జరిగింది. అదేవిధంగా మరి ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఈ భగవద్గీతను మీరు కొన్నన్నా పాటిస్తూ ఇతరులకు కూడా వీటిని చేయడం వలన మీకు కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మీరు కూడా ప్రియులవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పడం జరిగింది. కాబట్టి ఇతరులకు కూడా ఈ యొక్క అమృతాన్ని పంచడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలతో సిరి జయారెడ్డి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.